పస్కా పండుగకు 6 దినములు మిగిలి ఉండగా యేసు యెరూషలేము సమీపంలో ఉన్నటువంటి బేతనియ గ్రామమునకు ఎత్తించింది. ఇది సాధారణమైనటువంటి గ్రామము కాదు మిత్రమా. ఇది లాజరు గారు నివసించినటువంటి గృహం. మరణం నుండి పిలువబడినటువంటి జీవ సాక్ష్యము నిలిచినటువంటి స్థలం. ఆ సాయంకాల సమయాన ఒక భోజన సమాజము ఏర్పడెను. మార్తా గారు సేవ చేయుచుండెను. లాజరు యేసుతో సహపంక్తిలో కూర్చుని ఉండెను. మరణాన్ని జయించిన జీవితం జీవమిచ్చువాడితో సమీపముగా ఉండెను. ఈ వాతావరణములో మరియా నిశ్శబ్దంగా ప్రవేశించెను. ఆమె చేతిలో అత్తరు సీసా, నార్డ్ సుగంధ ద్రవ్యం. ఇది చాలా ఖరీదైనటువంటి అత్తరుగా చరిత్రకారులు పేర్కొన్నారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి అత్యంత విలువైనటువంటి సుగంధ ద్రవ్యం అది. దానిలో సంవత్సరముల యొక్క కృషి, భద్రత, భవిష్యత్తు అన్నీ దాగి ఉన్నాయి. మరియా ఆ సీసను పగులగొట్టెను. ఆ క్షణము ఇల్లు అంతయు సువాసనతో నిండి ఉండెను. కానీ అది కేవలము వాసననే కాదు, అది ఒక జీవితము విరిగినటువంటి సాక్ష్యమై ఉండెను. మరియా యేసు పాదాలను అభిషేకించెను. ఆమె కన్నీళ్ళు, ఆమె కేశములు, ఆమె సుగంధము 3 కలిసి ఒక్క ఆరాధనగా మారెను మిత్రమా. ఆమె మాటలు పలకలేదు, కానీ ఆమె కార్యము బిగ్గరగా మాట్లాడెను. ఈయన మార్గము బాధకు దారితీస్తుంది. ఈయన మరణానికి సమీపిస్తూ ఉన్నాడు. ఈ క్షణములో గదిలో మరొక స్వరము వినిపించెను. అది యూదా గారిది. ఆయన ప్రశ్నించెను, ఇది ఎందుకు వ్యర్థమైనది? దీనిని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా. అతని మాటలు ధర్మమును పోలి ఉండెను, కానీ హృదయము వేరే దిశలో నడుచుచుండెను. బేతనియాలో 2 దృష్టికోణములు నిలిచి ఉన్నవి. ఒకటి ప్రేమ, అది అర్థాన్ని గ్రహించి సమర్పించును. మరొకటి లెక్కింపు, అది విలువను కొలిచెను, కానీ రహస్యాన్ని చూడలేదు. యేసు ఈ సంఘటనను ఆపలేదు. ఆయన దానిని అర్థం చేసుకునేను. ఈమె నా సమాధి దినమునకు నన్ను సిద్ధపరచనని వారు సెలవిచ్చినారు. ఇది కేవలము ఆరాధన కాదు మిత్రమా, ఇది ముందస్తు అంత్యక్రియకు సూచన. రాజులు అభిషేకించబడుదురు వారి పాలనకు ముందు, కానీ ఇక్కడ రాజు అభిషేకింపబడుచున్నాడు తన మరణానికి ముందు. బేతనియలో ఆ సాయంకాలం సువాసన గాలి నిండెను. సువాసనతో అది నింపబడెను. కానీ అదే గదిలో ద్రోహం యొక్క విత్తనము కూడా మౌనంగా మొలకెత్తుచుండెను. ఒకరు తన సమస్తమును సమర్పించిరి, మరొకడు హృదయాన్ని మూసుకొనెను. ఆ రాత్రి సువాసన యెరూషలేము వైపు ప్రయాణించెను. సిలువ దిశగా అది ప్రయాణము చేసెను. గాడ్ బ్లెస్.